క్రీస్తునందు ప్రియమైన ఆర్సీసీ ఫ్యామిలీకి మరి యూట్యూబ్ ద్వారా జీవనది టెలివిజన్ ద్వారా ఈ ఆరాధన వీక్షిస్తున్న మా ఆత్మీయ మిత్రులందరికీ ప్రభు పేరట వందనాలు. మరొక పునరుద్ధాన దినమందు ప్రభువును ఆరాధించడానికి మనకు దేవుడు ఈ కృప అనుగ్రహించినందుకు మనం దేవునికి వందనాలు చెల్లిద్దాం. గృహాలలో మనం ఉండి దేవుని ఆరాధిస్తూ ఉన్నప్పటికీ దేవుని వాక్యం సజీవమైనదిగా మీ ఇంటిని దర్శించాలని ఎంతో ఆశతో ఈ వాక్య సందేశాన్ని మీకోసం విడుదల చేయుచున్నాం. ఈ దినమందు జరుగుతున్న ఆరాధన దీవెనకరంగా ఉండినట్లు ప్రతి ఒక్కరు కూడా ప్రార్థనలో నాతో ఏకీభవించవలసిందిగా మనవి చేస్తున్నాను. పరిశుద్ధుడైన మా తండ్రి, కృపామయుడైన దేవా, నీకు వందనాలు. భయంకరమైన కరోనా వైరస్ సమస్యను బట్టి ప్రపంచవ్యాప్తముగా ప్రజలందరూ కలవరములో ఉన్నటువంటి సమయంలో ఈ ఆదివారం నాడు ఉదయం మీ పాద సన్నిధిలో నిన్ను మహింపరచడానికి, గృహాలలో ఉండి నీ వాక్యం వినడానికి, వీక్షించడానికి ఇటువంటి తరుణం మీరు ఇచ్చినందుకు నీకు వందనాలు చెల్లిస్తున్నాం. మా తండ్రి, నువ్వు నమ్మదగిన దేవుడవు, అద్భుతకరుడవు. మా ఎడల నీకున్న కృప కొరకై నీకు వందనాలు. ఈ కష్టతరమైనటువంటి సమయంలో మా తండ్రి, మేము చేయుచున్నటువంటి ప్రార్థన, మేము చేయుచున్నటువంటి ఆరాధన నీ మహిమార్థంగా ఉండినట్లు సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం. ఎందరైతే టెలివిజన్ ద్వారా, యూట్యూబ్ ద్వారా ఈ వాక్య సందేశాన్ని వీక్షిస్తున్నారో అందరికీ నీ కృప చూపమని, వారందరినీ ఆశీర్వదించమని, మీ దీవెనలతో నింపమని, ఈ దినమందు ఆరాధన మా అందరికీ ఆశీర్వాదంగా మార్చమని యేసునామమున అడుగుచున్నాం పరమ తండ్రి, ఆమేన్. ఈ సమయంలో మన కోయర్ వారు ఒక ప్రత్యేకమైన కీర్తన పాడుతారు. ఆ తర్వాత దేవుని వాక్యాన్ని మనం ఆలకిద్దాం. ప్రార్థన పూర్వకంగా ఎదురు చూద్దామండి. ఆరాధనలో మనతో ప్రభు మాట్లాడిన గాక. మనం ఆయనతో మాట్లాడుచున్న సందర్భము, ఆరాధన సమయం కోయర్ వారితో కలిసి మనం కూడా మన గృహాలలో పాడుదాం. ప్రభు మనల్ని దీవించిన గాక. స్తుతించుడి, ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి. దేవుని స్తుతించుడి, ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి. స్తుతించుడి, ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి. ఆయన బలమును ప్రసిద్ధి చేయు, ఆకాశ విశాలమందు, ఆకాశ విశాలమందు ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి. దేవుని స్తుతించుడి, ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి.
దేవునికి స్తోత్రం కలిగిన గాక. పరిశుద్ధ వాక్యములోనికి మనం వచ్చుచున్నామండి. దేవుని వాక్య ధ్యానం మన జీవితంలో చాలా ప్రాముఖ్యమైనటువంటిది. ఈ దినమందు పరిశుద్ధాత్ముడు మన హృదయములతో మాట్లాడుట కొరకై ఏర్పరచబడిన వాక్య భాగాన్ని మనం చదువుదాం. అపోస్తలుడైన పౌలు కొరింథీలో ఉన్న విశ్వాసులకు రాసిన మొదటి పత్రిక 13వ అధ్యాయం 4 నుంచి 6 వరకున్న వచనాలు మనం చదువుదామండి. ప్రేమ దీర్ఘకాలము సహించును, దయ చూపించును. ప్రేమ మత్సరపడదు, ప్రేమ డంబముగా ప్రవర్తింపదు, అది ఉప్పొంగదు, అమర్యాదగా నడవదు, స్వప్రయోజనమును విచారించుకొనదు, త్వరగా కోపపడదు, అపకారమును మనసులో ఉంచుకొనదు, దుర్నీతి విషయమై సంతోషపడక సత్యమునందు సంతోషించును. పరిశుద్ధ వాక్యంలో మనం చదివాము, ప్రేమ దీర్ఘకాలం సహించును, దయ చూపించును, ప్రేమ మత్సరపడదు, ప్రేమ డంబముగా ప్రవర్తించదు, అది ఉప్పొంగదు, అమర్యాదగా నడవదు, స్వప్రయోజనమును విచారించుకొనదు, త్వరగా కోపపడదు, అపకారమును మనసులో ఉంచుకొనదు, దుర్నీతి విషయమై సంతోషపడక సత్యమందు సంతోషించును. పరిశుద్ధ వాక్యంలో ప్రేమ గురించి అపోస్తలుడైన పౌలు ఒక అద్భుతమైన వివరణ ఇక్కడ ఇవ్వడం జరిగింది. మనము ఈ దినాలలో నిజమైన ప్రేమ కలిగిన వారిగా దేవుని చిత్తం భూమి మీద నెరవేర్చడానికి మన జీవితాన్ని మనం సమర్పించాల్సినటువంటి అవసరత ఉంది. దేవుని సన్నిధానములో నమ్మకమైన బిడ్డలుగా ఆయన సన్నిధిలో మనం జీవించటం మాత్రమే కాదు, మనతో కూడా ఉన్నటువంటి వారిని ప్రేమించడానికి ప్రభు మనల్ని ఏర్పరచుకున్నాడు. మనము మొదటి కొరింథీ పత్రిక 1వ అధ్యాయం 4వ వచనం మనం చదివినట్లయితే అపోస్తలుడైన పౌలు ఈ విధంగా అక్కడ తెలియపరుస్తున్నారు. క్రీస్తు యేసునందు మీకు అనుగ్రహింపబడిన దేవుని కృపను చూచి మీ విషయమై నా దేవునికి ఎల్లప్పుడూ కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. కొరింథీలో ఉన్న విశ్వాసులను గురించి పౌలు గారు తెలియపరచుచున్నారు. క్రీస్తు యేసునందు మీకు అనుగ్రహింపబడిన దేవుని కృపను చూచి మీ విషయమై నా దేవునికి ఎల్లప్పుడూ కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. క్రీస్తును గూర్చిన సాక్ష్యము మీలో స్థిరపరచబడినందున ఆయన యందు మీరు ప్రతి విషయములోనూ అనగా సమస్త ఉపదేశములోనూ సమస్త జ్ఞానములోనూ ఐశ్వర్యవంతులైతిరి గనుక ఏ కృపావరమునందు లోపము లేక మీరు మన ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రత్యక్షత కొరకు ఎదురు చూచుచున్నారు. మన ప్రభు అయిన యేసుక్రీస్తు దినమందు మీరు నిరపరాధులై ఉండినట్లు అంతము వరకు ఆయన మిమ్మును స్థిరపరచును. ఇక్కడ మనకు ఇవ్వబడిన దేవుని కృపను గురించి పౌలు గారు తెలియపరుస్తున్నారు. మనం ప్రేమ కలిగి ఉండడం అనేది మన సొంత శక్తి చేత సామర్థ్యం చేత సాధ్యం కాదు. ఎందుకంటే మనకు అందరికీ షార్ట్ టెంపర్స్ ఉంది. మనకందరికీ మన తాత ముత్తాతల నుంచి వచ్చినటువంటి స్వభావం, కోపం మనలో ఉంది. ఇవన్నీ ఉన్నప్పుడు మనం ప్రేమించడం అనేది దేవుడు మనకు అనుగ్రహిస్తున్నటువంటి కృపే. ఆ కృపను బట్టి మనం ఒకరిని సహించగలుగుతాం, ఒకరిని ప్రేమించగలుగుతాం, ఒకరిని గౌరవించగలుగుతాం. ఆ కృపను బట్టి మనము స్థిరమైన మనస్సు గలవారిగా మనం ఉండగలం. లేకపోతే ఒకప్పుడు చాలా ప్రేమించినటువంటి వారిగా కనబడతారు, తర్వాత చాలా ద్వేషించినటువంటి వారిగానే ఉంటారు. ఒక చిత్రకారుడు యేసు ప్రభుని చిత్రపటం తీయడానికి ఆశించాడు. ఆయన బజార్లో వెళ్ళి చాలామందిని చూచాడు. ఆయనకెవరు నచ్చలేదు. యేసు ప్రభుని ఆ భావాలు, స్వభావము, మంచితనము ఇవన్నీ కలిగి ఉన్న ఒక వ్యక్తి కావాలని అలా తిరిగి చాలా ప్రయత్నించినప్పుడు ఒక యవనస్తుడు కనబడ్డాడు. అతనితో చెప్పాడు, బ్రదర్, నేను మీ ఫోటో నేను పెయింటింగ్ చేయాలని అనుకుంటున్నాను, మీరు కొన్ని గంటలు నాతో కూడా మీరు సమయం స్పెండ్ చేస్తారా అని అడిగితే సంతోషంగా ఒప్పుకున్నాడు.
ఆయనను కూర్చోబెట్టి చాలా చక్కగా ఆ ఫోటో పెయింటింగ్ చేసిన తర్వాత అతన్ని పంపించేశాడు. యేసు ప్రభుని యొక్క స్వభావం, సాత్వికత్వం కలిగిన ఒక మంచి వ్యక్తి అతనికి దొరికిందని అతడు సంతోషించాడు. ఆ తర్వాత కొంతకాలం తర్వాత యేసు ప్రభుని అప్పగించిన ఇస్కరియోతు యూదా యొక్క ఫోటో తీయాలని ఆయన ఇలాగనే అదే వీధులలో తిరుగుతూ చాలామందిని పరిశీలిస్తే వీరెవ్వరు కూడా సూటబుల్గా లేదు. ఆయన చివరిగా ఒక యవనసుని దొరికాడు. అతనితో చెప్పాడు, బ్రదర్, ఈరోజు మీరు నాతో కూడా రావాలి, మీ ఫోటో నేను కొంచెం పెయింటింగ్ చేయాలని ఆశిస్తున్నాను, నేను ఒక చిత్రకారిని అని చెప్తే ఆయన తనతో ఒప్పుకున్నాడు, వెళ్ళాడు. ఈ చిత్రపటం అంతా గీయడం అయిపోయిన తర్వాత ఈ బజార్ నుంచి తీసుకొని వెళ్ళినటువంటి వ్యక్తి అడిగాడు, మీకు ఎందుకు ఈ ఫొటోసు, ఎందుకు మీరు నన్నే పిలుస్తున్నారు అని అంటే ఆయనకు అర్థం కాలే. అంటే ఆయన ఏం చెప్పాడంటే, ఇంత ముందు కూడా కొన్ని నెలల క్రితం మీరు నన్ను తీసుకొని పోయి పెయింటింగ్ చేసింది నాకు బాగా గుర్తుంది, ఇప్పుడు మీరు మరలా నన్నే పిలిచారు ఎందుకండి అని అన్నప్పుడు ఇతడు షాక్ అయిపోయాడు. ఈ ఆరంభంలో తీసుకొని కూర్చోబెట్టి పెయింటింగ్ చేసిన వ్యక్తి ముఖం ఎలా ఉండేనంటే దేవదూత ముఖంలాగా, సౌమ్యముగా, సాత్వికుడిగా, మంచి ప్రసన్నత కలిగిన ముఖం. అది ఆయన గీసినప్పుడు యేసుప్రభుని ముఖంలాగా ఆయన ఫీల్ అయ్యాడు. ఆ తర్వాత కొన్ని నెలల తర్వాత సేమ్ పర్సనే తనకు దొరికాడు. అతడు విరూపమైన, క్రూరమైన, ఆయన ముఖము, ఆయనలో ఉన్న భావజాలాలన్నీ చూస్తే ఇస్కరియోతు యూదకు సూటబుల్గా ఉంది అని ఆయన అనుకున్నాడు. కొన్నిసార్లు మనం కూడా అలాగనే బిహేవ్ చేస్తాం. కొన్నిసార్లు మనం దేవదూతలాగా కనబడతాం ఇంట్లో, తర్వాత మనం ఇస్కరియోతు యూదలాగా మనం బిహేవ్ చేస్తాం. మన జీవితం సరిగా స్థిరమైన మనస్సు కలిగి మనం ఉండాలంటే మనకు దేవుని కృప కావాలి. మనం అందరం దేవుని సన్నిధిలో ప్రార్థన చేయాలి. లాక్డౌన్ ఆరంభ కాలంలో ప్రజలు చెప్పిన మాట ఏంటంటే, ఫ్యామిలీని ప్రేమించడానికి, ఫ్యామిలీతో సమయం స్పెండ్ చేయడానికి, ఫ్యామిలీతో ఎక్కువ సహవాసం చేయడానికి దేవుడిచ్చాడండి లాక్డౌన్, ఇది చాలా బ్యూటిఫుల్ అన్నారు. మళ్ళీ దాన్ని సెకండ్ లెవెల్లో పొడిగించినప్పుడు ఆరంభంలో ఉండిన అంత సంతోషం కనబడలే. ఆ తర్వాత మూడో స్టేజ్లోకి దాన్ని పొడిగించినప్పుడు ఇప్పుడు కొంచెం ముఖం అటు ఇటు పెట్టడం మొదలుపెట్టారు. ఇదివరకు ఉండిన ఆ సంతోషం, ఆ ఆనందం అది తక్కువైపోయింది. ఒకరినొకరు చూసి కూర్చొని ఘర్షణ చేయడం, ఏదేదో విషయంలో ఆర్గ్యుమెంట్స్ చేయడం, కొంచెం మనసు మార్చుకోవడం, కొంచెం స్వరం ఎత్తడం, ఇటువంటిది అన్నీ జరుగుతూ ఉంది. దీని కారణం ఏంటంటే కృప నష్టమైంది. దేవుని కృప మనకు ఉన్నట్లయితే స్థిరమైన మనస్సు కలిగి మనం ఉండడానికి ప్రభు మనకు సహాయం చేస్తాడు. కనుక మనం అందరం దేవుణ్ణి వేడుకుందామండి. ప్రభువా, నేను ప్రజలందరికీ చాలా చక్కగా కనబడిన నా వ్యక్తిగత జీవితంలో, నా కుటుంబ జీవితంలో నీ కృపను నేను ప్రత్యక్షపరచలేకపోతున్నాను. కనుక నాకు నీ కృప కావాలి. నా కుటుంబ సభ్యులను ప్రేమించుటకును, క్షమించుటకును, సహించుటకును తగినటువంటి మనస్సు నాకు దయచేయి ప్రభువా అని మనం ఆయన సన్నిధిలో ప్రార్థన చేయడం చాలా అవసరమై ఉంది. ఇంకా మనం 1 కొరింథీ పత్రిక 12వ అధ్యాయం దాని యొక్క 31వ వచనాన్ని మనం చదువుదామండి. కృపావరములలో శ్రేష్టమైన వాటిని ఆసక్తితో ఆపేక్షించుడి. కృపావరములలో శ్రేష్టమైన వాటిని ఆసక్తితో ఆపేక్షించుడి. ఇదియుగాక సర్వోత్తమమైన మార్గమును మీకు చూపుచున్నాను. ఇదియుగాక సర్వోత్తమమైన మార్గమును మీకు చూపించుచున్నాను అని చెప్పి 13వ అధ్యాయం ప్రారంభమైంది. కాబట్టి కృపావరములలో వ్యత్యాసం ఉంది. శ్రేష్టమైన వాటిని ఆసక్తితో ఆపేక్షించుడి. కృపావరములు అనేకముంది. పాటలు పాడడానికి ఉన్న కృప, చక్కగా ప్రార్థించడానికి ఉన్న కృప, చక్కగా మాట్లాడడానికి ఉన్న కృప, చక్కగా వంట చేయడానికి అది ఒక కృపే. కొంతమంది వంట చేస్తే చాలా రుచిగా ఉంటుంది, వారం రోజులు దాటినా టేస్ట్ నాలుక నుంచి పోదు, అదొక కృపే. గనక రకరకాలైన కృపలు ఉన్నాయి, కానీ శ్రేష్టమైన వాటిని మనం ఆపేక్షించాలని ప్రభు అంటున్నారు. కృపావరములలో శ్రేష్టమైన వాటి కొరకు మనం ఆశించాలి. దేవా, నా జీవితం
నీకు ప్రీతికరమైనదిగా ఉండాలి. అది నంబర్ 1. రెండవదిగా నా ఫ్యామిలీకి నేను ఒక కాంప్లిమెంట్గా ఉండినట్లు నీ కృప నాకు కావాలి. నీ కృప లోపించినప్పుడు నేను సరిగా ప్రవర్తించడం లేదు కనుక ప్రభువా నాపై దయ ఉంచి నీ కృపను విడుదల చేయండి అని మనం ప్రభు సన్నిధిలో ప్రార్థన చేయాల్సినటువంటి అవసరత ఉంది. దేవునికి స్తోత్రం. ఆయన మన ఎడల చూపించుచున్న తన కృప అద్భుతమైనది. అన్ని రకాలైన దీవెనలు ఆయన మనకు అనుగ్రహించి మనం నడిపిస్తున్నాడు. కృప లేకపోతే మన ప్రేమ పరిపూర్ణం అవ్వడం లేదు. కృప ఉన్నప్పుడు మన ప్రేమ అద్భుతంగా ఉంటాయి. ఉదాహరణ చెప్తానండి. పప్పు ఉడకబెట్టాము, అన్ని మసాలాలు వేసాము, అంతా రెడీ చేసాం, తాలింపు ఒకటి చేయలేదు. తాలింపు చేసినటువంటి పప్పుకున్న టేస్ట్ వేరు, తాలింపు లేకపోతే ఉన్న టేస్ట్ వేరు. అలాగనే దేవుని కృప ఉంటే మనం చూపించే ప్రేమకు అది చాలా అద్భుతంగా ఉంటాయి. ఒక చిన్న ఉదాహరణ నేను చెప్పాలంటే, మన అందరిని గుర్తుపట్టడానికి మనకు శరీరంలో కొన్ని బర్త్ మార్క్స్ ఉన్నాయి, పుట్టుమచ్చలు. మనం పుట్టినప్పుడు ఉన్నటువంటి ఆ పుట్టుమచ్చలను మన సర్టిఫికెట్లో, మన పాస్పోర్ట్లో, అటువంటి వాటిలో మనం రాయిస్తాం. వారు అడుగుతారు వాట్ ఈస్ యువర్ బర్త్ మార్క్. అప్పుడు మనము మన ఆ మచ్చ మనం చూపించి ఇదండి, ఇది తొలగిపోదు, ఇది పర్మనెంట్ అని చెప్పి మనం చూపిస్తే ఏ మోల్ ఆన్ ద లెఫ్ట్ థంబ్ అని రాసేస్తే అది ఒకరి ఒక పుట్టుమచ్చగా గుర్తింపు పొందుతుంది. ఒక క్రైస్తవునికి పుట్టుమచ్చ ఏంటి తెలుసా? ప్రేమ. ఆ ప్రేమ చేత అతడు గుర్తింపు పొందాలి. గనుక మనం దేవునికి ప్రార్థన చేయాలి, ఆ ప్రేమ నేను చూపించడానికి నాకు నీ కృప కావాలి. కృప పోగొట్టుకున్న సమయంలో మనం చాలా ఘోరంగా ప్రవర్తిస్తాం. అందుకే మన దేవుని సన్నిధిలో ప్రార్థించి ఆ కృపలో శ్రేష్టమైన వాటిని పొందుకోవడానికి మనం ప్రయత్నం చేయవలసినటువంటి అవసరత ఉంది. ఇది పాస్టర్స్కి కృప అవసరం, ఎల్డర్స్కి కృప అవసరం, choir డైరెక్టర్స్కి కృప అవసరం, పాటలు పాడే గాయకులకు ఈ కృప అవసరం, వాయిద్యాలు వాయించే వారికి కృప అవసరం, అన్నీ నడిపించే వారికి కృప అవసరం. విశేషమైన కృప అందరినీ ప్రేమించడానికి, సహించడానికి ఉన్నటువంటి కృప కలిగిన వారిగా మనం ఉండడానికి మనల్ని సమర్పించాలి. గలతీ పత్రిక మనం చూస్తే 5వ అధ్యాయం 22-23 వచనాలు మనం చదువుదామండి. గలతీ పత్రిక 5వ అధ్యాయం 22-23 వచనాలు. అయితే ఆత్మఫలమేమనగా, ఆత్మ ఫలము ఏమనగా ప్రేమ, ప్రేమ, సంతోషము, సంతోషము, సమాధానము, సమాధానము, దీర్ఘశాంతము, దయాళుత్వము, మంచితనము, విశ్వాసము, సాత్వికము, ఆశా నిగ్రహము. ఇక్కడ 9 గుణములు కలిగిన ఒక ఫలం. అందులో మొట్టమొదటిది ప్రేమ. గనుక ఒక విశ్వాసీ జీవితంలో నీ పుట్టుమచ్చగా ప్రేమను సొంతం చేసుకోండి. పరిచయం చేస్తున్నప్పుడు ప్రేమ గలవాడు, దయగలవాడు, దీర్ఘశాంతం గలవాడు, మరియు సాత్వికము గలవాడు, సమాధానము గలవాడు, సంతోషము గలవాడు అని ప్రజలు మన గురించి చెప్పుచున్నప్పుడు దయాళత్వం కలిగిన వాడు, మంచితనం కలిగిన వాడు, విశ్వాసం కలిగిన వాడు, ఆశా నిగ్రహం కలిగిన వాడు అని సాక్ష్యం ఇచ్చినట్లు మన జీవితాన్ని ప్రభువుకు మహిమార్థంగా మనము సమర్పించాల్సినటువంటి అవసరత ఉందండి. పరిశుద్ధ వాక్యమును మనం పరిశీలన చేసినట్లయితే మత్తయి సువార్త 22వ అధ్యాయం 37-39 వరకు ఉన్న వచనాలు మనం చదువుదాం. అందుకాయన నీ పూర్ణ హృదయంతోనూ, నీ పూర్ణ ఆత్మతోనూ, నీ పూర్ణ మనసుతోనూ నీ దేవుడైన ప్రభువును ప్రేమింపవలెననున్నది. ఇక్కడ చూడండి, మీ పూర్ణ హృదయముతోనూ, నీ పూర్ణ మనస్సుతోనూ, నీ పూర్ణ ఆత్మతోనూ, నీ పూర్ణ శక్తితోనూ నీ దేవుడైన యెహోవాను ప్రేమించాలి అని అంటున్నారు. గనుక ప్రేమలో లోపం లేని వారిగా మన దేవుని చిత్తం నెరవేర్చుచున్నటువంటి వారిగా ఉండాలి అని ప్రభు కోరుచున్నారు. పూర్ణమైన మనస్సు, లోపం లేని హృదయం, పర్ఫెక్ట్నెస్ మనలో ఉండాలి.
ప్రేమించుటలో. గనక దేవుడు మన గురించి ఆశించుచున్నట్లు ఇతరులను ప్రేమించే విషయంలో లోపం లేని వారిగా మనం ఉండడానికి మనల్ని మనం సమర్పించాల్సినటువంటి అవసరత ఉంది. యాకోబు పత్రిక 2వ అధ్యాయం దాని 8వ వచనాన్ని ఈ తరుణంలో మనం చదువుదామండి. మెట్టుకు నీ వలె నీ పొరుగు వాని ప్రేమించుమను. మెట్టుకు మీ వలె నీ పొరుగు వానిని ప్రేమించుమని లేఖనంలో లేఖనములో ఉన్నట్లు ప్రాముఖ్యమైన ఈ ఆజ్ఞను మీరు నెరవేర్చిన ఎడల బాగుగానే ప్రవర్తించువారగుదురు. దేవునికి స్తోత్రం. గనక మన ఆత్మీయ జీవితంలో దేవుని ప్రేమను మనం చూపించడానికి తగినటువంటి ఒక సమర్పణ మన జీవితంలో ఉండాల్సినటువంటి అవసరత ఉంది. పరిశుద్ధ వాక్యం మనకెంతో గొప్ప ప్రోత్సాహనం అందిస్తున్నారు. ఒక వచనం కూడా చదువుదాం. రోమాపత్రిక 13వ అధ్యాయం దాని 10వ వచనాన్ని చదువుదామండి. రోమాపత్రిక 13వ అధ్యాయం 10వ వచనం. ప్రేమ పొరుగువానికి కీడు చేయదు గనక ప్రేమ కలిగి ఉండుట ధర్మశాస్త్రమును నెరవేర్చుటే. దేవునికి స్తోత్రం. ప్రేమ పొరుగువానికి కీడు చేయదు గనక ప్రేమ కలిగి ఉండుట అనేది ధర్మశాస్త్రమును నెరవేర్చుటయే. దేవునికి స్తోత్రం. ప్రియులారా, మన ఆత్మీయ జీవితంలో మనం ఇతరులకు కీడు కలుగజేస్తున్నామా అనేటువంటిది మనం ఆలోచించాలి. నేను చాలా ప్రాముఖ్యమైన కొన్ని మాటలు త్వరగా చెప్పి నేను ముందుకు వెళ్ళడానికి ప్రభునందు ఆశిస్తున్నాను. క్రైస్తవ ప్రేమలో ఏముండదు? అసూయ ఉండదు. ఇది మీరు నోట్ చేసుకోండి. మీకు అసూయ ఉందో మీలో దేవుని ప్రేమ లేదు. ఎదుట వ్యక్తి యొక్క అభివృద్ధిని చూచి మీరు ఓర్చుకోలేకపోతున్నారా? దేవుని ప్రేమ మీలో లేదు. ఎదుట వ్యక్తి పాస్ అయ్యారు, మీ ముఖం వాడింది. ఎదుట వ్యక్తికి లాభం కలిగింది, మీకు దుఃఖం వచ్చింది. ఎదుట వ్యక్తి సంతోషిస్తున్నారు, మీకు అంత సంతోషం రావడం లేదు. ఎదుట వ్యక్తి ప్రమోషన్ పొందాడు, మీ ముఖమంతా నలుపు అయింది. చూడండి, అది దేవుని ప్రేమ ఉన్న వ్యక్తిలో ఉండవలసినటువంటి భావం కాదు. ఈ టెస్టులో మీరు పాస్ అవ్వాలంటే మీరు దేవుని కృప కొరకు మీరు వేడుకోవాలి. దేవుని సహాయం పొందడానికి మీరు ఆశించాల్సినటువంటి అవసరత ఉంది. ఇక్కడ దేవుని వాక్యం మనకు తెలియపరచుచున్నారు. మనం అసూయపడకూడదు. ఎవరిపై మీద కూడా మనకు అసూయ రావద్దు. ఆ వ్యక్తికి దేవుడు మేలు అనుగ్రహించాడు, ఆయన సంతోషిస్తున్నాడు, మనం కూడా సిన్సియర్గా సంతోషించాలి. అప్పుడు ఏం చేస్తారు తెలుసా? నెక్స్ట్ ఛాన్స్ దేవుడు మీకు ఇస్తారు. ఆయన ఒక మంచి ఇల్లు కట్టారు, మీరు అసూయపడద్దు. ఒక మంచి వస్త్రం ధరించారు, మీరు సంతోషించాలి. నా స్నేహితునికి దేవుడు ఇంత మంచి వాహనం ఇచ్చినందుకు నేను సంతోషిస్తున్నాను, ఇంత మంచి అభివృద్ధి ఇచ్చాడు, నేను సంతోషిస్తున్నాను. అటువంటి సంతోషం మీలో ఉన్నట్లయితే ఖచ్చితంగా మీరు ఆశీర్వదింపబడతారు అనేటువంటి విషయాన్ని మీరు మర్చిపోకండి. ఎవరికి అసూయ ఉంటుందో తెలుసా? సెల్ఫిష్నెస్, స్వార్థం ఉన్నటువంటి వారికి అసూయ ఉంటుంది. ఏదైనా జరిగితే నా ద్వారా జరగాలి, ఏదైనా దొరికితే నాకే దొరకాలి అనేటువంటి ఆ యాటిట్యూడ్ ఉందా, ఆ స్వార్థపూరితమైన మనసు, అది మార్పు చెందాలి. ప్రభువా, నీ కృప ద్వారా నన్ను ఆశీర్వదించండి అని ప్రభువుకు ప్రార్థన చేయాలి. ఆ కృప ద్వారా మనం పొందిన ఆశీర్వాదాన్ని ఇతరులకు అందించటంలో కూడా మనం ఆసక్తిని చూపించాల్సినటువంటి అవసరం ఉంది. నంబర్ 1, మనకు సెల్ఫిష్నెస్ ఉండకూడదు, అసూయ ఉండకూడదు. నంబర్ 2, మనము ఎలా ఉండాలో 13వ అధ్యాయం మొదటి కొరింథీ పత్రిక 13వ అధ్యాయం 14వ వచనంలో ఆ మాట చెప్పుచున్నారు. మెట్టుకు ప్రభు అయిన యేసుక్రీస్తును ధరించుకొనిన వారై శరీరేచ్ఛలను నెరవేర్చుకొనుటకు శరీరము విషయంలో ఆలోచన చేసుకొనకుడి. మనము దేవుని సన్నిధానంలో మనం ప్రభువును ప్రేమించే విషయంలో ఆసక్తి కలిగిన వారిగా మనం ఉండాల్సినటువంటి అవసరం ఉంది. మన శరీరేచ్ఛలను నెరవేర్చు వారిగా మనం ఉండకూడదు అని ప్రభు మన గురించి ఆశించుచున్నారు. ప్రియులారా, మనము దేవుని సన్నిధిలో మొదటి కొరింథీ పత్రిక 13వ అధ్యాయం దాని 13వ వచనం చదవండి.
కాగా విశ్వాసము నిరీక్షణ ప్రేమ ఈ మూడును నిలుచును వీటిలో శ్రేష్టమైనది ప్రేమయే. దేవునికి స్తోత్రం. ప్రియులారా, మనం ప్రేమ కలిగిన వారిగా నడవాలి. మనం దేవుని సన్నిధిలో ఆసక్తిని మనం చూపించాల్సినటువంటి అవసరత ఉంది. మనలో ఉన్న ప్రేమ డంబముగా ప్రవర్తించదు. దాని 4వ వచనం చదవండి. ప్రేమ దీర్ఘకాలం సహించును దయ చూపించును ప్రేమ మత్సరపడదు డంబముగా ప్రవర్తించదు. మనం ప్రేమ కలిగిన వారమైతే డంబముగా ప్రవర్తించము. మనము వీ విల్ నెవర్ బోస్ట్ అవర్ సెల్ఫ్. మన గురించి మనము పొగడడం మనం చేయము. మనము డంబముగా ప్రవర్తించకుండా ఉండడానికి దేవుని ప్రేమ మనకు సహాయపడుచున్నది. దేవుని కృప మనం పొందుకున్న కొలది మనం విధేయత, దీన మనసు, సమర్పణ కలిగిన వారిగా ఉండడానికి దేవుడు మనకు సహాయం చేస్తాడు. కనుక గుర్తుపెట్టుకోండి, ప్రేమ ఎప్పుడు కూడా డంబముగా ప్రవర్తించదు. అది దీర్ఘకాలం సహించుచున్నది. ఇతరులు చేయుచున్న ఉపద్రవాన్ని కూడా సహించుచును, మరియు అది దయ చూపించును అని అంటున్నారు. ప్రేమ మత్సరపడదు అని అంటున్నారు. ప్రేమలో ఏమి లేదు, మత్సరం లేదు. దేవుడు మనకు అనుగ్రహించిన దైవీకమైన స్వభావము ధరించుకొని మనము మత్సరపడని వారిగా, మనము దీర్ఘకాలం సహించుచున్నటువంటి వారిగా, డంబముగా ప్రవర్తించని వారిగా మనం ముందుకు పోవడానికి మనం ప్రయత్నం చేయాల్సినటువంటి అవసరం ఉంది. 3వదిగా ప్రేమ ఎలా ఉంటుందంటే, ప్రేమ ఖచ్చితంగా దయాళత్వం కలిగి ఉండును. అది రూడుగా ప్రవర్తించదు, అది మూర్ఖంగా ప్రవర్తించదు. ప్రేమ గలవాడు దయగలిగిన వాడిగా ఉండడానికి ప్రయత్నం చేస్తాడు. మనము మన జీవితంలో ఇతరులకు మనం దయ చూపించు వారిగా ఉండాలి. ఒక షేమ్ఫుల్ బిహేవియర్ మనలో నుంచి రాకుండా ఉండడానికి ప్రేమ గలవారు దేవుని కృపను పొందడానికి ప్రయత్నం చేయాల్సినటువంటి అవసరత ఉంది. మూర్ఖముగా ప్రవర్తించకుండా రిలేషన్షిప్ను కాపాడుకోవడానికి ప్రయత్నం చేస్తాడు. ప్రియులారా, ఈ అంశం పఠనం చేయటం ద్వారా మాట్లాడుచున్న నాకును వినుచున్న మీకును దేవుడు ప్రత్యేకమైన కృప అనుగ్రహించి మనలని దేవుడు ఆశీర్వదించిన గాక. 4వదిగా మనం చూసినట్లయితే, ప్రేమ అది తన సొంత లాభాన్ని మాత్రం చూడదు. ఇతరుల ఎక్స్పెన్స్తో తనకు లాభం కలగాలని చూడదు. ఎక్కడైనా ఏదైనా పంచిపెట్టేటువంటి సమయం వచ్చిందనుకోండి, సపోజ్ ఏదైనా డిస్ట్రిబ్యూషన్, ఇప్పుడు ప్రత్యేకంగా లాక్డౌన్ జరిగింది కదా, లాక్డౌన్ సీజన్లో చాలా డిస్ట్రిబ్యూషన్స్ జరుగుతుంది. అప్పుడు ప్రేమ గలవాడు ఏం చేయాలి తెలుసా? ఇవన్నీ నాకు కాదు అవసరం, అర్హత కలిగిన వానికి ఇప్పించడమే నా ధన్యత. నాకు వద్దండి, ఆ పలానా బ్రదర్కి ఇవ్వండి అని చెప్పి అతనికి అది అందించినట్లు చేయడమే దేవుని ప్రేమ. స్వార్థపూరితులు ఏం చేస్తారు తెలుసా? అన్నీ నాకే కావాలి, ఇక్కడ నేనే తీసుకుంటా, అక్కడ కూడా నేనే తీసుకుంటా, అవతల కూడా నేనే తీసుకుంటా, అన్నీ నాకే, మొత్తం నా ఇంటికే రావాలి అనేటువంటి ఆలోచన కలుగుతుంది. మనకు అది కలగకూడదు. ప్రేమ గల వారిగా, ఇదిగో పాస్టర్ గారండి, లేకపోతే బ్రదర్ ఆ పలానా పాస్టర్ గారికి ఏమీ దొరకలేదండి, మీరు సహాయం చేయండి అని చెప్పి ఆ వ్యక్తిని ముందు వరుసలోకి తీసుకొచ్చి మనము వారికి సహాయం ఇప్పించినటువంటి వారిగా ఉండడానికి ప్రయత్నం చేయాలి. అన్ని సహాయాలు నాకే రావాలి అనేటువంటి ఆలోచన మనం తీసివేయాలి. ఈ ప్రేమలో ఏముంటుంది? ఇతరుల ఎక్స్పెన్సెస్తో తనకు లాభం కలిగించాలని చూడదు. సొంత ఎక్స్పెన్సెస్తో నలుగురికి లాభపడడానికి ప్రయత్నం చేయువాడే నిజమైన ప్రేమ కలిగిన వాడు. ప్రేమలో త్యాగం ఉంది, ప్రేమలో దయాళత్వం ఉంది, ప్రేమలో మంచితనం ఉంది, ప్రేమలో సమర్పణ ఉన్నది. కనుక మనము స్వయం పొగడేవారిగా కాకుండా అర్హత కలిగిన వారిని గుర్తుపట్టి వారిని ప్రోత్సహించు వారిగా ఉండడానికి మన జీవితాన్ని మనం సమర్పించాల్సినటువంటి అవసరం ఉంది. మనం చేయుచున్న అన్ని పనులకు మనకు క్రెడిట్ రావాలని మనం ఆశించొద్దు, మనకు పేరు ప్రఖ్యాతి రావాలి అని మనం ఆశించొద్దు. ఎవరి ద్వారానైనా దేవుని కార్యం జరిగితే సరిపోతుంది అనేటువంటి ఒక యాటిట్యూడ్ ఉండే నిన్ను పేరు పెట్టి పిలిచి నీ ద్వారా దేవుడు ఆ కార్యం చేస్తాడు.
కనుక దేవుడు చేయుచున్నటువంటి కార్యాలు మన జీవితంలో జరగటం కొరకు మనం మనల్ని సమర్పించాల్సినటువంటి అవసరత ఉంది. పరిశుద్ధ వాక్యంలో మనం ఇంకా చూసినట్లయితే ప్రేమ ఏమాత్రం ఇరిటేట్ అవ్వదు, అది ఉప్పొంగదు. ప్రేమ తనలో తనకు అంటే బాధను కలుగజేయదు. ప్రేమ అందరి ఎడల దయ చూపించేటువంటిది, అమర్యాదగా నడవదు, ప్రేమ ఉప్పొంగదు. అది మాత్రమే కాదు, స్వప్రయోజనమును అది చూసుకోదు, త్వరగా కోపపడదు, మరియు అపమర్యాదల అపకారమును మనసులో ఉంచుకొనదు. ప్రేమ కలిగిన వారిగా ఇతరుల క్షేమం, ఇతరుల అభివృద్ధి, ఇతరుల ఆశీర్వాదం ఇవన్నీ కలగటం కొరకు మన జీవితాన్ని మనం సమర్పించాల్సినటువంటి అవసరత ఉంది. చూడండి, డిఫికల్ట్ సిచ్యువేషన్స్లో కూడా ప్రేమ సహనం కలిగి ఉంటుంది. మనకు రావాల్సిన న్యాయమైన, మనకు రావాల్సిన హక్కు మనకు రాలేకపోయినా కనిపెడతాడు ప్రేమ గలవాడు. ప్రేమ గలవాడు దేవుని సమయం కొరకు ఎదురు చూస్తాడు. 40వ కీర్తనలో కీర్తనకారుడు ఒక మాట చెప్పాడు, యెహోవా కొరకు నేను సహనముతో కనిపెడుతున్నాను. ఎందుకంటే సహనముతో కనిపెట్టిన వానికి అభివృద్ధి రెట్టింపుగా దేవుడిస్తాడు. అతని వెతికి వస్తుంది దేవుడు, నీవురా, నీ ద్వారా నేను ఈ కార్యం చేస్తాను అని చెప్పి మనల్ని పిలుస్తారు. మనం ముందుకు ఉరికి లైన్లో ముందు నాయకులుగా కనబడడానికి ప్రయత్నం చేయాల్సిన అవసరం లేదు. నువ్వు ఒక నిజమైన నాయకుడు అయితే నిన్ను దేవుడు గుర్తించేటువంటి సమయం వస్తుంది. మనం ఎక్కడెక్కడ మౌనం పాటిస్తామో అక్కడక్కడ దేవుడు దాన్ని నోట్ చేసుకుంటారు. ఎక్కడెక్కడ మనం తొందరపడతామో అక్కడల్లా దేవుడు మనల్ని వెనకకి నెట్టేస్తారు. కాబట్టి మనం దేవుని ప్రీతి కొరకు, దేవుని అప్రిసియేషన్ కొరకు మనం పని చేయాలి, ప్రయత్నం చేయాలి. ప్రేమ కలిగిన వారిగా మనం నడవడానికి ప్రయత్నం చేయాలి. అన్ని విధాలుగా దేవుడు మనల్ని ఆశీర్వదించడానికి, ధారాళమైన కృపలతో దేవుడు మనల్ని నింపడానికి ప్రభు సన్నిధానంలో మనం ప్రార్థన చేయవలసినటువంటి అవసరత ఉంది. ప్రేమ ఏ రాంగ్ రికార్డ్స్ కూడా పెట్టుకోదు. ఎవరైనా మనకు విరోధంగా ఏదైనా చేస్తే ప్రేమ దానిని ఎత్తి చూపించదు. ఒక చిన్న ఉదాహరణ నేను చెప్తాను. ఒక కుటుంబం, భార్య భర్తలు వివాహమై 5-6 సంవత్సరాలు అయింది. వారికి కొంచెం మనస్పర్ధలు స్టార్ట్ అయింది, కొంచెం అండర్స్టాండింగ్ లోపాలు వచ్చినాయి. అయితే వీరు ఆర్గ్యుమెంట్స్ చేయడము, ఒకరి మీద ఒకరు నిందారోపణ చేయడం, ఇవన్నీ జరిగిన తర్వాత ఈ భార్య చెప్పారు, చూడండి, నాలో నీకు నచ్చనిది ఏమైతే ఉన్నదో నువ్వు రాసుకో, నీలో నాకు నచ్చనిదాన్ని నేను రాసుకుంటా. మనము అసలు ఏంటి మన లోపాలు, మనం ఎందుకు ఎక్కడ మనం మిస్ అవుతున్నాం అనేది మనం తెలుసుకోవాల్సిందే. వారిద్దరు కొంచెం దూరంలో 2 బుక్ తీసుకున్నారు, కూర్చున్నారు, రాయడం మొదలుపెట్టారు. ఈ భర్త అప్పుడప్పుడు భార్య ముఖం వైపు ఇట్లా చూస్తారు, అతివేగంగా రాస్తాడు ఒక 2-3 లైన్స్. తర్వాత మళ్ళీ భార్యను ఒక 3-4 సెకండ్స్ ఇలా చూస్తారు, మళ్ళీ వేగంగా రాస్తారు. ఈ భార్య దూరంలో ఉండి ఆయనను చూస్తూ ఉంటే ఆయన భావము, ఆయన చూపు ఇవన్నీ చూసి ఆయన నా గురించి బాగా రాస్తున్నారని ఆమె తన మనసులో ఉన్నవన్నీ రాసుకుంటూ పోయారు. కొన్ని పేజీలు ఇద్దరు నింపేశారు. దాదాపు ఒక అరగంట సేపు వాళ్ళు రాశారు. ఆ తర్వాత సరే బుక్ ఎక్స్చేంజ్ చేద్దామండి అని చెప్పి బుక్ ఎక్స్చేంజ్ చేస్తే ఫస్ట్ వైఫ్ బుక్లో భర్త గారి పొరపాట్లు, భర్త గారు గమనించకపోవడం, ప్రేమించకపోవడం, గౌరవించకపోవడం ఇవన్నీ రాసి ఆయన పట్టించుకోడు, నేను ఎంత కష్టపడినా ఆయన నాకు అప్రిసియేషన్ ఇవ్వడు, ఇట్లాంటి చాలా చాలా విషయాలన్నీ రాసుకుంటే ఆయన సోరీరా అని చెప్తున్నారు. ఆ తర్వాత భర్త రాసిన బుక్ తీసుకున్నారు. అందులో చూస్తే ఐ లవ్ యూ ఐ లవ్ యూ ఐ లవ్ యూ ఐ లవ్ యూ అని ఆ పేజీ నిండా రాశాడు. మళ్ళీ 2వ పేజీ రాస్తే అందులో కూడా ఐ లవ్ యూ అని రాశాడు. ఈ భార్య కంటి నుంచి కన్నీళ్ళు వస్తుంది. మనం ఒప్పందం చేసింది ఇలా కాదు, నా తప్పులన్నీ మీరు రాస్తారు, మీ తప్పులన్నీ నేను రాస్తానని చెప్పి మొదలుపెట్టినాం, మీరెందుకండి ఇలా చేశారు అని అంటే, నేను రాద్దాం అనుకున్నప్పుడు నా మనసు చెప్పింది వద్దురా, ఆమె బాధపడుతుంది, ఈసారి వద్దు, తర్వాత రాద్దాం అని చెప్పి నన్ను బలవంతం చేసినందుకు నాకు నీ మీద ఉన్న ప్రేమ గుర్తొచ్చింది. నీ ప్రేమను గురించి నేను రాసుకున్నాను. ఏమున్నది తప్పు నీలో?
మనిషి సహజంగా అందరూ చేసేదని నువ్వు చేస్తావు. ఏదైనా చిన్న వస్తే వెంటనే నా ప్రేమ దాన్ని కప్పేస్తుంది, నిన్ను నేరారోపణ చేయడానికి ఉన్న తప్పులేమి నువ్వు చేయడం లేదమ్మా అని చెప్పినప్పుడు ఆ భార్య ఏడి చేశారు. ప్రియులారా, ఇది నిజమైన ప్రేమ. ప్రేమ అనేది రాంగ్ రికార్డ్స్ మెయింటైన్ చేయదు, పాత కార్యాలను గుర్తుపెట్టుకోదు. కొన్ని కుటుంబాలలో ఎప్పుడైనా జగడాలు జరుగుతాయి, 1978లో జరిగిన విషయాలు కరెక్ట్గా టైము డేటు అంతా చెప్పి ఆ సందర్భాలు కూడా చెప్తారు కొందరు. ఇది మనం మానుకోవాలండి. మనము మన కుటుంబ సభ్యులు ఏదైనా ఉద్రేకంలో చేసిన కార్యం, నాలుక జారినప్పుడు చెప్పిన మాటలు, వీటన్నిటిని మనం రికార్డు చేయకూడదు, వాటన్నింటిని మర్చిపోండి. కొంతమందికి ఉన్న విచిత్రమైన మనసు ఏంటి తెలుసా? భార్యాభర్తల మధ్యలో మాట్లాడుతున్నప్పుడు రికార్డ్ చేస్తారు, అన్నీ రికార్డ్ చేసి భార్య పెట్టుకుంటారు. ఎప్పుడైనా అవసరం పడుతుంది కదా అని ఈయన మీద ఏదైనా యాక్షన్ తీసుకోవాలనుకున్నప్పుడు ఈ పాత రికార్డులన్నీ తీసుకొని తల్లిదండ్రుల దగ్గరికి పోతారు. ఈ కథలన్నీ తెలియని వాళ్ళు ఇవన్నీ విని ఆశ్చర్యపోతారు. కుటుంబం అయినప్పుడు ఖచ్చితంగా ఏదో ఒక అభిప్రాయ భేదం వస్తుంది. ఒకరు ఫోన్ రికార్డ్ చేసి దాన్ని దాచిపెట్టుకోవడం, ఒకరు ఆ సమయంలో ఇంకెవరికో కాల్ చేస్తారు, కాల్ చేసి వినిపిస్తారు, చూడు మీ వాడు ఎట్లా అరుస్తున్నాడు వినండి అని చెప్పి వినిపిస్తారు. ఇటువంటిదన్నీ కుటుంబ జీవితంలో ఉండకూడదని నేను మీకు తెలియపరుస్తున్నాను. మనస్ఫూర్తిగా క్షమించండి, మనస్ఫూర్తిగా ప్రేమించండి, రాంగ్ రికార్డ్స్ మెయింటైన్ చేయకండి. ఒకరిని నిలదీస్తే మనకు వచ్చే లాభం ఏమీ లేదండి. ఒకరిని క్షమిస్తే మనం గొప్పవారము అని గుర్తింపు పొందగలం. కనుక కుటుంబ జీవితంలో ఒకరినొకరు గౌరవించడానికి ప్రయత్నం చేయండి. ఒకరి తప్పు ఎత్తి చూపిస్తే మనకు వచ్చే ప్రయోజనం లాభం ఏమీ లేదు అనేటువంటి విషయాన్ని మీరు అర్థం చేసుకోవాలి. తర్వాత ప్రేమలో చేదు ఉండదు, ప్రేమలో చేదు ఉండదు. చేదు అనే ఆ వేరును మనం పెరికివేయాలి, తీసివేయాలి. మన కోపతాపాలను విడిచిపెట్టాలి. కోపం ఖచ్చితంగా వస్తుంది. ఏదైనా ఒక సందర్భంలో కొందరు మాట్లాడేటువంటి విధానం చూస్తే కోపం వస్తుంది. ఆ కోపం త్వరగా చల్లారడానికి ప్రార్థన చేయాలి. తర్వాత ఆ రికార్డ్ మనసులో పెట్టకుండా దాన్ని తీసివేయాలి. మనస్ఫూర్తిగా ప్రేమించాలి. ప్రేమలో లోపం ఉండకూడదు. అవి నువ్వు అట్లా చెప్పినావు కదా, నువ్వు ఇట్లా చెప్పినావు కదా అని చెప్పి ఎత్తి చూపించి బాధ పెట్టేటువంటి పరిస్థితి మన జీవితంలో రాకుండా ఉండడానికి మనం ప్రయత్నం చేయాలి. ప్రియులారా, ఆత్మీయ జీవితం ప్రభునందు పరిపోషింపబడడానికి, దేవుని యందు ఆశీర్వదింపబడడానికి తగినటువంటి సమర్పణ కలిగిన వారిగా మనం ఉండాల్సినటువంటి అవసరత ఉంది. యేసుక్రీస్తుని ప్రేమ మనకు ఎంతో ఇతరులకు దీవెనకరంగా ఉండడానికి దేవుడు అనుగ్రహించినటువంటి, వారి ఫెయిలియర్స్, వారి ట్రాజడీస్ ఎత్తి చూపించడానికి, సంతోషించడానికి ఉన్నటువంటిది కాదు. కనుక ప్రేమ గలవాడు ఒకరి అపజయమును చూచి సంతోషించడు, ఒకరి దుఃఖమును చూచి సంతోషించడు. చూడండి, ప్రేమ అనేటువంటి భావం కలిగినటువంటి వాడు నిరీక్షణను ఎన్నడూ వదిలిపెట్టడు. ఈరోజు కాకపోయినా రేపు నా భర్త ఖచ్చితంగా మారుతారు, నా భార్య చేంజ్ అవుతారు, నా పిల్లలు ఖచ్చితంగా ఆశీర్వదింపబడతారు అనేటువంటి ఆశతో ఎదురు చూస్తూ ప్రేమ కలిగి నడవడానికి మనం ప్రయత్నం చేయవలసినటువంటి అవసరత ఉంది. మనకు దేవుడు అనుగ్రహించిన ప్రేమలో నిరీక్షణ ఉండాలి. ఆ నిరీక్షణ మనల్ని ఎల్లప్పుడూ ముందుకు నడిపిస్తుంది. నిరీక్షణ మనకు ఉంటే ప్రతి వాటిని మనం సహించడానికి, క్షమించడానికి మనకు వీలవుతుంది. ఒక మంచి రోజు నాకు వస్తుంది, దేవుడు ఈ స్థితిని మార్పు చేస్తాడు, ఈ పరిస్థితికి ఒక మార్పు వస్తుంది అనేటువంటి శుభాప్తి విశ్వాసంతో మన ముందడుగు పెట్టాలి. మన కుటుంబ సభ్యులతో కలిసి దేవుని మహిమపరచడానికి మనం ప్రయత్నం చేయాలి. ఇది కేవలం లాక్డౌన్ సీజన్. ఈ సీజన్లో ఎక్కువగా మనకు కనిపించేది మన ఫ్యామిలీ మెంబర్సే. కనుక మన ఫ్యామిలీలో ఈ విధమైన మార్పులు మనం చేయడానికి ఇష్టపడినట్లయితే ఖచ్చితంగా దేవుడు మన జీవితంలో అద్భుతమైన కార్యాలు చేస్తారు. నేను ఈ సందేశాన్ని ముగించే ముందు చాలా ప్రాముఖ్యమైన 1-2 మాటలు కూడా నేను చెప్పడానికి ప్రభువు నందు ఆశించుచున్నాను. ప్రియులారా, మన జీవితంలో మన ప్రేమ ఏ లెవెల్లో ఉంది? మనం దేవుని కృప పొందినది ఎంతవరకు ఉంది?
దేవుని కృపలో మనం నిలిచి ఉన్నామా, లేదా మన స్వార్థములో నిలిచి ఉన్నామా? దేవుని కృపలో నిలిచి ఉన్నటువంటి వారు ఇతరులను ప్రోత్సహించుటకు, ఇతరులను ధైర్యపరచుటకు, ఇతరులకు సహాయం చేయుటకు ఎంతో ప్రయత్నం చేస్తారు. ప్రేమ దేవునిలో నుండి వచ్చేటువంటిదే, అది మనము అడిగి పొందవలసినదే. దేవుడు తన ప్రేమ మనలో అనుగ్రహించినది మనం చేయుచున్న వ్యాపారం వలన అది పెంపొందించడానికి మనం ప్రయత్నం చేయాలి. మనలో ఉన్న ప్రేమ వర్ధిల్లడానికి దేవుని కృప వర్ధిల్లుతో సరిపోతుంది. దేవా, నీ కృప నాలో వర్ధిల్ల చేయండి, నాలో ఉన్న ప్రేమ వర్ధిల్లడానికి సహాయం చేయండి. మంచి త్యాగపూరితమైన సేవ అందించిన వ్యక్తిని ఒక్క మాట చేత మనం గాయపరుస్తాం. ఇది సాతాను వలన కలుగుచున్నటువంటి ఒక శోధన అని మనం గుర్తించాలి. ప్రభువా, ఈ శోధనను జయించడానికి నీ శక్తి సామర్థ్యం నాకు దయచేయండి అని మనం ప్రార్థన చేయాల్సినటువంటి అవసరత ఉంది. మనం దేవుణ్ణి ఎందుకు ప్రేమిస్తున్నాం? దేవుడు మొదట మనల్ని ప్రేమించినందుకే. గనక ప్రేమ మనం ఒకరికి ఇచ్చే ముందు మనం పొందుకున్నాం. దేవుడు చూపిన ప్రేమ అది మన జీవితంలో ఇతరులను ప్రేమించడానికి బలవంతం చేస్తుంది. దేవుడు మనల్ని మొదట ప్రేమించాడు గనుక మనం దేవుణ్ణి ప్రేమిస్తున్నాం. అదేవిధంగా మనం ఇతరులను ప్రేమించుచున్నాం. ప్రియులారా, ప్రేమ అనేది ఆత్మ ఫలములో మొట్టమొదటిది గనక వెరీ ఇంపార్టెంట్. ద ఫస్ట్ ప్రయారిటీ వీ షుడ్ గివ్ టు లవ్. ప్రేమ లౌకికమైన ప్రేమ అయి ఉండొద్దు, స్వార్థపూరితమైన ప్రేమ అయి ఉండొద్దు, దైవికమైన ప్రేమ, మనలను ద్వేషించు వారిని ప్రేమించే ప్రేమ, మనకు విరోధంగా మాట్లాడు వారికి సహాయం చేసే ప్రేమ, మనకు విరోధంగా గుంపు కూడే వారిని ఆశీర్వదించే ప్రేమ. ఆ ప్రేమ మనం దేవునిలో నుండి పొందుకోవడానికి మనం ప్రయత్నం చేయవలసినటువంటి అవసరత ఉంది. ప్రియులారా, దైవికమైన ప్రేమలో నిలిచి ఉండడానికి మన జీవితాన్ని సమర్పిద్దాం. మనం దేవుని ప్రేమ కలిగి ఉన్నటువంటి వారమైతే దాని అర్థం ప్రేమగల దేవుడు మనలో నివసించుచున్నాడు. ప్రేమగల దేవుడు మనలో నివసిస్తే మనలో నుండి ప్రేమ ప్రవహిస్తుంది. కనుక దేవుని ప్రేమ మనలో నివసించడానికి దేవుడే మనలో నివసించాలి. ఎందుకంటే దేవుడే ప్రేమ అయి ఉన్నాడు. గాడ్ ఈజ్ లవ్ అని దేవుని వాక్యం అంటున్నారు. కొంతమంది లవ్ ఈజ్ గాడ్ అంటారు, అది నిజం కాదు. ప్రేమ దేవుడు కాదు, కానీ దేవుడు ప్రేమ అయి ఉన్నాడు. దేవుడు పరిపూర్ణమైన ప్రేమను చూపించగలడు. లవ్ విల్ నెవర్ బ్రింగ్ అస్ టు గాడ్. లోక సంబంధమైన ప్రేమ ఉంది, శరీర సంబంధమైన ప్రేమ ఉంది, లౌకికమైన ప్రేమ ఉంది, స్వార్థపూరితమైన ప్రేమ ఉంది. దైవికమైన ప్రేమ త్యాగపూరితమైనటువంటిది అని మీరు గుర్తుంచుకోవాలి. అందుకే యేసు ప్రభు వారి సిలువలో తన ప్రాణం పెట్టడానికి నిర్ణయించాడు. యోహాను సువార్త 3వ అధ్యాయం 16వ వచనంలో మనం ఇలా చదువుతున్నాం, దేవుడు లోకమును ఎంతో ప్రేమించను కాగా తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసముంచు ప్రతి వాడును నశింపక నిత్య జీవం పొందినట్లు దేవుడు ఆయనను అనుగ్రహించాడు అని వాక్యం చెప్పుచున్నారు. ప్రియులారా, క్రీస్తు ప్రేమ శాశ్వతమైన ప్రేమ. ఆయన మన అందరినీ ప్రేమించినది మనం ఇంకను అపరాధులుగా ఉన్నప్పుడు, మనం ఇంకను పాపములో జీవించినప్పుడు మనల్ని ప్రేమించిన ప్రేమ క్రీస్తు ప్రేమ. కనుక యేసయ్య ప్రేమలో మనం నడవడానికి మన జీవితాన్ని మనం సమర్పిద్దామండి. జీవితంలో చాలా బలవంతమైనటువంటిది దేవుని ప్రేమ. ఆ దేవుని ప్రేమకు సాటి మరొకరు లేదు, మరొకటి లేదు. ఆ ప్రేమ మనలో పరిపూర్ణమై ఉన్నట్లయితే ఖచ్చితంగా మనం దేవునికి ప్రయోజనకరమైన బిడ్డలుగా మనం ఎదగగలుగుతాం. దేవుడు మన యందు సంతోషించగలడు. కనుక ఈ దినమందు ఆ కృప కొరకు, ఆ ప్రేమను పొందడానికి ప్రభువును మనం వేడుకుందాం. ప్రభువా, నీ ప్రేమ నాలో ఉంచండి. నేను కూల్గా ఉండడానికి, నేను ఇతరులతో ఇరిటేట్ అవ్వకుండా ఉండడానికి, నేను ఇతరుల మాటలకు నేను ఏమాత్రం కన్ఫ్యూజ్ అవ్వకుండా ఉండడానికి నీ ప్రేమ స్ట్రాంగ్గా నా హృదయంలో ఉంచు ప్రభువా అని మనం ప్రార్థన చేయాల్సినటువంటి అవసరత ఉంది. నేను ఒక వీడియో చూశాను. ఒక వ్యక్తి భర్త గురించి ఫోన్ చేసి తన భార్యకి చెప్తున్నారు, నీ భర్త అంటే నాకు చాలా ఇష్టం, నాకు చాలా ప్రాణం, ఆయనకు నేనంటే కూడా అంతే ఇష్టం అని భార్యకి చెప్తున్నారు.
ఆమె అవునా అని ఆశ్చర్యపోవడం లేదు. ఆమె నవ్వుకుంటూ చెప్తున్నారు, అది అసంభవం, అది సాధ్యం కానిది. ఎందుకంటే నా భర్త ఎవరో నాకు బాగా తెలుసు. ఆయన నన్ను తప్ప మరి ఎవరిని ప్రేమించరు అనే విషయం నాకు తెలుసు అని చెప్పి ఈ వాదములు పెట్టుకుంటూ ఉంటే భర్త పక్కనే ఉన్నాడు. ఆ భర్త ఈ మాట్లాడుచున్న తన భార్య ఒక వీడియో తీస్తున్నారు. ఈ భార్య వీడియో తీస్తున్నారు, ఎదుట వ్యక్తి భార్యతో ఫోన్లో మాట్లాడుతున్నారు. ఈ వీడియో తీస్తున్న విషయం భార్యకి తెలియదు. అదొక ప్రత్యేకమైనటువంటి సందర్భంలో ఈ భార్య చెప్తున్నారు, ఐ విల్ నెవర్ ట్రస్ట్ యువర్ వర్డ్. మీరు చెప్పిన మాట 1% కూడా నేను నమ్మను. ఐ నో మై హస్బెండ్ 100%. ఐ లవ్ హిమ్ అండ్ ఐ ట్రస్ట్ హిమ్. అది నిజమైన ప్రేమ. మన కుటుంబంలో ఉండాల్సినటువంటిది అదే. చెప్పుడు మాటలకు భార్యను కొట్టే భర్తలు ఉన్నారు, చెప్పుడు మాటలకు భర్త మీద దాడి చేసే భార్యలు ఉన్నారు, చెప్పుడు మాట విని కోపం చూపించేటువంటి మనుషులు ఉన్నారు. అది పోవాలి. పరస్పరం బిలీవ్ చేయాలి, పరస్పరం విశ్వసించాలి. భార్య యందు భర్త, భర్త యందు భార్య సంపూర్ణమైన హృదయంతో విశ్వసించి ఒక దివ్యమైన మనసు స్వభావం కలిగిన వారిగా కుటుంబ జీవితం కొనసాగించాలని దేవుడు కోరుచున్నారు. చూడండి, ఇది లాక్డౌన్ సీజన్. ఈ సీజన్లో మీ ఫ్యామిలీ చాలా ఇంపార్టెంట్. మీరు మీ ఫ్యామిలీలో ప్రేమ కలిగి నడవాలి. బహుశా మీరు మీ భర్తతో లేక మీ భార్యతో సరైన సమాధానం లేదు అనుకోండి. ఈ వాక్యం విన్న తర్వాత మీరు వెళ్ళి మీ భర్త మీ దగ్గరికి రావడానికి ఎదురు చూడొద్దు. మీరే వెళ్ళి మీ భర్తను కౌగిలించుకొని ఐ లవ్ యూ, నన్ను క్షమించండి అని మీరు చెప్పండి. ఎందుకని? నేను మిమ్మల్ని అపార్థం చేసుకున్నందుకు. మన జీవితంలో కొన్నిసార్లు నేను మిమ్మల్ని అపార్థం చేసుకున్నాను, మిమ్మల్ని సరిగా నేను అర్థం చేసుకోలేకపోయాను. సో ఐ వాంట్ యువర్ ఫర్గివ్నెస్. నేను నీకు క్షమాపణ కోరాలని ఆశిస్తున్నాను అని చెప్పి, అది బిడ్డ తండ్రి దగ్గర చేయొచ్చు, తండ్రి బిడ్డ దగ్గర చేయొచ్చు, భార్య భర్త దగ్గర చేయొచ్చు, భర్త భార్య దగ్గర చేయొచ్చు, అత్తమ్మ కోడల మధ్యలో జరగచ్చు. ఫ్యామిలీలో ఒక రికన్సిలియేషన్, ఒక అనురంజనం, ఒక సమాధానం, ఒక ఆనందకరమైన అనుభవం ఈ దినమందు జరగాలని ప్రభు కోరుచున్నారు. ప్రేమ డంబముగా ప్రవర్తించదు, ప్రేమ ఉప్పొంగదు, ప్రేమ అమర్యాదగా ప్రవర్తించదు, ప్రేమ స్వార్థం ప్రవర్తించదు, ప్రేమ మత్సరపడదు, దీర్ఘకాలం సహించును. అద్భుతమైన ఈ స్వభావములు మన ఇంటిలో మనం చూడడానికి తగినట్లు మనలని దేవుని సన్నిధిలో సమర్పిద్దాం. దుర్నీతి విషయమై సంతోషపడక సత్యమునందు సంతోషించుచున్నటువంటి ప్రేమ, ఆ ప్రేమ మనకు శాశ్వత కాలం ఉండినట్లు ప్రభు సన్నిధిలో మనం ప్రార్థన చేద్దాం. దేవా, నీ సహాయం, మీ దీవెనలు మాకు కావాలి అని ప్రభువుని మనం అడుగుదాం. అందరం కూడా ఈ సమయంలో తలలు వంచుదాం, ఏకీభవిద్దాం. ప్రభుని ఆశీర్వాదం కొరకు మనం సమర్పిద్దాం. తలలు వంచి ప్రార్థన చేద్దాం. పరిశుద్ధమైన తండ్రి, కృపామయుడైన దేవా, నీకు వందనాలు. మా కుటుంబం ఈరోజు మేము వినిన వాక్యానుసారంగా ఉండాలని మేము ఆశిస్తున్నాం. దానికి మా సొంత శక్తి చాలదు అనే సత్యాన్ని మేము ఒప్పుకుంటున్నాం. ప్రభువా, ఎన్నోసార్లు మేము ప్రయత్నం చేశాం, కానీ మేము విఫలమైపోయాం. ఇప్పుడు ప్రభువా, నీ కృప కావాలని నిన్ను వేడుకొనుచున్నాం. ఈరోజు మొదలుకొని మా ఇంటిలో నీ ప్రేమ లేని ఒక్క రోజు కూడా ఉండకూడదు ప్రభువా. ఒకరినొకరు గౌరవించు వారిగా, ఒకరినొకరు ప్రేమించు వారిగా, ఒకరి ఎడల ఒకరు దీర్ఘశాంతం సహించు వారిగా, ఒకరి ఎడల ఒకరు గౌరవం చూపించు వారిగా మేము ఉండదగినట్లు నీ కృప మాకు దయచేయమని ప్రార్థిస్తున్నాం. మా ఫ్యామిలీ హిస్టరీలో ఇదొక అద్భుతమైన ప్రారంభ దినముగా ఉండినట్లు సహాయం చేయండి. ఒక రీస్టార్ట్కు ఈరోజు మీరు మాకు ఇచ్చిన ఈ చక్కని సమయం కొరకు వందనాలు. మేమందరము నిన్ను ఎంతగా ప్రేమిస్తున్నామో తండ్రి, అది మా జీవితంలో క్రియల ద్వారా చూపించడానికి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం. యూట్యూబ్ ద్వారా, జీవనది టెలివిజన్ ద్వారా మరియు ఈ సందేశాలు వీక్షిస్తున్న ప్రతి ఒక్కరికి నీ కృప అనుగ్రహించమని, ఆశీర్వాదములు దయచేయమని, మా కుటుంబం క్రీస్తు నివసించు కుటుంబముగా ఉండినట్లు సహాయం చేయమని, మా ఇరుగు పొరుగు వారికి మాదిరిగల కుటుంబముగా ఉండడానికి సహాయం చేయమని, అపవాదిని లయపరచమని, మీ నామాన్ని మహిమపరచమని, అద్భుతమైన కృపలతో మమ్మల్ని నడిపించి నువ్వు మహిమ పొందమని, ధారాళమైన దీవెనలు, ఆశీర్వాదములు మా ఇంటిలో దయచేయమని ప్రార్థిస్తున్నాం. కృపలతో నింపమని, ఆదరణ దయచేయమని, ప్రతి బిడ్డలకు క్షేమాన్ని, సమాధానాన్ని, ఐశ్వర్యాన్ని కలుగజేయమని
యేసయ్య పవిత్ర నామమున అడిగి ప్రార్థిస్తూ ఉంటున్నాం పరమ తండ్రి. ఈ సమయంలో ఈ వారంలో బర్త్డే సెలబ్రేట్ చేస్తున్నటువంటి వారి వివరాలు మీకు ఇవ్వడానికి ఆశిస్తున్నాను. మే 3వ తారీఖు అనగా ఈరోజే సహోదరి ఎస్తర్ బాలవారి గారు తన బర్త్డే సెలబ్రేట్ చేస్తున్నారు. 4వ తారీఖు బొజ్జా స్టీవెన్సన్ గారు తన బర్త్డే సెలబ్రేట్ చేస్తున్నారు. 4వ తారీఖు నెట్టూరి సుజాత గారు తన బర్త్డే సెలబ్రేట్ చేస్తున్నారు. 4వ తారీఖు మాచ లావణ్య గారు తన బర్త్డే సెలబ్రేట్ చేస్తున్నారు. 4వ తారీఖు కలకోటి దీక్ష గారు తన బర్త్డే సెలబ్రేట్ చేస్తున్నారు. అదేవిధంగా 5వ తారీఖు పోలూరు సుధా చందన్ తన బర్త్డే సెలబ్రేట్ చేస్తున్నారు. 5వ తారీఖు సింధుజ తన బర్త్డే సెలబ్రేట్ చేస్తున్నారు. అదేవిధంగా నిట్టూరి సాహన్ కుమార్ 6వ తారీఖు తన బర్త్డే సెలబ్రేట్ చేస్తున్నారు. సింగారపు సువర్ణ 7వ తారీఖు తన బర్త్డే సెలబ్రేట్ చేస్తున్నారు. 7వ తారీఖు బొడ్డు ప్రణిత తన బర్త్డే సెలబ్రేట్ చేస్తున్నారు. మీ పాస్టర్ గారు కూడా తన బర్త్డే సెలబ్రేట్ చేస్తున్నారు. మరియు పొనుగొట్టి కీర్తి 8వ తారీఖు తన బర్త్డే సెలబ్రేట్ చేస్తున్నారు. మల్లేశ్వరరావు జెట్టి 9వ తారీఖు తన బర్త్డే సెలబ్రేట్ చేస్తున్నారు. మరి పొడిశెట్టి విజయ్ కుమార్ 9వ తారీఖు తన బర్త్డే సెలబ్రేట్ చేస్తున్నారు. దీపాంజలి రేణుకుండ్ల 9వ తారీఖు తన బర్త్డే సెలబ్రేట్ చేస్తున్నారు. ఇంకా వెడ్డింగ్ యానివర్సరీ సెలబ్రేట్ చేస్తున్నటువంటి వారు కిరణ్ కుమార్ పున్నా మరియు హెప్సీ హవీలా వారు 4వ తారీఖు వారి వెడ్డింగ్ యానివర్సరీ సెలబ్రేట్ చేస్తున్నారు. రాజేందర్ మురహరి మరి ఎస్తర్ రాణి 4వ తారీఖు వారి యొక్క వెడ్డింగ్ యానివర్సరీ సెలబ్రేట్ చేస్తున్నారు. శ్యామ్ సుందర్ సంఘి అండ్ ప్రసన్నలత వారు 5వ తారీఖు వారి వెడ్డింగ్ యానివర్సరీ సెలబ్రేట్ చేస్తున్నారు. ఆదూరి షౌరెడ్డి అండ్ ఉషారాణి 5వ తారీఖు వారి యొక్క వెడ్డింగ్ యానివర్సరీ సెలబ్రేట్ చేస్తున్నారు. ఆదూరి ప్రకాష్ రెడ్డి అండ్ సుమలత 5వ తారీఖు వారి యొక్క వెడ్డింగ్ యానివర్సరీ సెలబ్రేట్ చేస్తున్నారు. కలకోటి వెంకటయ్య అండ్ కోమల 5వ తారీఖు వారి యొక్క వెడ్డింగ్ యానివర్సరీ సెలబ్రేట్ చేస్తున్నారు. మరియు ఎల్లయ్య సింగారపురం మరి సిస్టర్ రాధా వారు 7వ తారీఖు వారి యొక్క వెడ్డింగ్ యానివర్సరీ సెలబ్రేట్ చేస్తున్నారు. వీరి కోసం మనం ప్రార్థన చేద్దాం. ఈ కుటుంబాలను, ఈ వ్యక్తులను దేవుడు ధారాళంగా ఆశీర్వదించినట్లు తన సన్నిధి, తన కృప వారికి సమృద్ధిగా దయచేసినట్లు మనం అందరం కలిసి ఈ సమయంలో ప్రార్థన చేద్దాం. అర్పించిన అర్పణల కొరకు, అర్పింపబోచున్న అర్పణల కొరకు కూడా మనం ప్రభు సన్నిధిలో ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడైన మా తండ్రి, కృపామయుడైన దేవా, నీకు వందనాలు. ఈ సమయంలో బాలవారి ఎస్తర్ కొరకు మేము ప్రార్థన చేస్తున్నాం. తండ్రి, నీ యొక్క కృపా సమాధానం ఆ ప్రియ కుటుంబానికి దయచేయండి. సహోదరి తన బర్త్డే ఈరోజు సెలబ్రేట్ చేస్తుండగా నీ దీవెన ఆ బిడ్డకి అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం. బొజ్జా స్టీవెన్సన్ గారి కొరకు ప్రార్థన చేస్తున్నాం. నిత్తూరి సుజాత కొరకు ప్రార్థన చేస్తున్నాం. మాచ లావణ్య కొరకు ప్రార్థన చేస్తున్నాం. మరియు కలకోటి దీక్ష కొరకు ప్రార్థన చేస్తున్నాం. ఇంతమంది 4వ తారీఖు వారి బర్త్డే సెలబ్రేట్ చేస్తున్నారు. ప్రభువా, కుటుంబానికి సహాయం చేయండి. పోలూరు సుధా చందన్ 5వ తారీఖు తన బర్త్డే సెలబ్రేట్ చేస్తున్నారు. ఆ బిడ్డకి సహాయం చేయండి. మరియు రామోజు సింధుజశ్రీ 5వ తారీఖు తన బర్త్డే సెలబ్రేట్ చేస్తున్నారు. కృపాని గ్రహించండి. నిత్తూరి సాహన్ కుమార్ మరి 6వ తారీఖు తన బర్త్డే సెలబ్రేట్ చేస్తున్నారు. సహాయం చేయండి. సింగారపు సువర్ణ 7వ తారీఖు తన బర్త్డే సెలబ్రేట్ చేస్తున్నారు. బొడ్డు ప్రణిత 7వ తారీఖు మరియు నీ దీన సేవకుడు 7వ తారీఖు బర్త్డే సెలబ్రేట్ చేస్తున్న సందర్భంలో నీ కృప అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం. అదేవిధంగా కీర్తి పొనుగోటి 8వ తారీఖు తన బర్త్డే సెలబ్రేట్ చేస్తున్నారు. ప్రభువ మల్లేశ్వరరావు గారు తన బర్త్డే సెలబ్రేట్ చేస్తున్నారు. మరియు పొడిశెట్టి విజయ్ కుమార్ గారు తన యొక్క బర్త్డే సెలబ్రేట్ చేస్తున్నారు. 9వ తారీఖు వారి ఇరువురిని ఆశీర్వదించండి. రేణుకుండ దీపాంజలిని ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాం. తండ్రి, నీ దీవెన బర్త్డే సెలబ్రేట్ చేస్తున్న బిడ్డలకు అందరికీ అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం. అదేవిధంగా ఈ సమయంలో మేము కిరణ్ కుమార్ మరియు హెప్సీ హవీల కొరకు ప్రార్థన చేస్తున్నాం. వారి వెడ్డింగ్ యానివర్సరీ ఈ వారంలో అద్భుతంగా జరగనుగాక. రాజేందర్ మురహరి కొరకు ప్రార్థన చేస్తున్నాం. మరియు ఎస్తర్ రాణి కొరకు ప్రార్థన చేస్తున్నాం. వారి వెడ్డింగ్ యానివర్సరీ అద్భుతంగా
అద్భుతంగా జరిగినట్లు సహాయం చేయండి. సంగీ శ్యామ్ సుందర్ గారి కొరకు మరియు ప్రసన్నలత గారి కొరకు ప్రార్థన చేస్తున్నాం. వారి కుటుంబ జీవితాన్ని ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆదూరి శౌరెడ్డి గారి కొరకు మరియు ఉషారాణి కొరకు ప్రార్థన చేస్తున్నాం. మీ సహాయం అనుగ్రహించండి. ఆదూరి ప్రకాష్ రెడ్డి కొరకు, సుమలత కొరకు ప్రార్థన చేస్తున్నాం. మీ సహాయం అనుగ్రహించండి. మీ బిడ్డలు దీవించండి. వెంకటయ్య కొరకు, కలకోటి కోమల కొరకు ప్రార్థన చేస్తున్నాం. నీ కృపా ధారాళంగా అనుగ్రహించండి. ప్రత్యేకమైన దీవెనలు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం. ఎల్లయ్య సింగారపురం కొరకు, రాత కొరకు ప్రార్థన చేస్తున్నాం. నీ కృపా సమాధానములు ఈ బిడ్డలకు సమృద్ధిగా దయచండి. వారి కుటుంబ జీవితం ఆశీర్వదింపబడిన గాక. అర్పణలు అర్పించిన బిడ్డల కొరకు స్తోత్రం. దశమభాగములు అర్పించిన వారి కొరకు వందనాలు. స్పెషల్ ఆఫరింగ్స్ అర్పించినటువంటి వారి కొరకు స్తోత్రం. పాస్టర్స్కు సహాయం చేయడానికి అర్పించినటువంటి అర్పణల కొరకు వందనాలు. ప్రభువా, ఈ సంఘము టెలివిజన్ పరిచర్య కొరకు ఎంతో డబ్బు ఖర్చు పెడుతున్నారు. ఆ పరిచర్య కొరకు అర్పణలు అర్పించిన వారి కొరకు వందనాలు. ప్రతి ఒక్కరిని కుటుంబంగా దీవించమని, వారి అవసరతలు అన్నీ తీర్చమని, మీ నామ మహిమ కొరకు మీ బిడ్డలందరినీ వాడుకోనమని ప్రార్థిస్తున్నాం. మండే నుండి శుక్రవారం వరకు ప్రతిరోజు జరుగుతున్న బైబిల్ స్టడీ ప్రభువా లైవ్గా టెలివిజన్ ఛానల్ ద్వారా మరియు యూట్యూబ్ ద్వారా నిబిడలు వింటున్నారు. వారందరినీ ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఏ ఆటంకం లేకుండా ఈ కార్యక్రమాలన్నీ చక్కగా నడిచినట్లు, ప్రతి ఒక్కరూ ఆత్మీయ జీవితంలో అభివృద్ధి పొందినట్లు సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం. కృపలతో నింపమని, ఆదరణ దయచేయమని, ఆశీర్వదించమని, ధారాళమైన దీవెనలు వారికి అనుగ్రహించమని, వారి కుటుంబాన్ని సమృద్ధిగా దీవించి ఆశీర్వదించి మీ నామాన్ని ఘనపరచమని, కృపలతో నింపమని, అద్భుత కార్యములు వారి జీవితంలో జరిగించదు మహిమ పొందమని, ఈ ఆరాధన అటెండ్ అయిన ప్రతి వారిని ఆశీర్వదించమని ప్రభువా, ముగింపులో ఈ రానున్న వారమంతా ఈ కరోనా వైరస్ ఎవరికీ పాకకుండా ఈ సంఘాన్ని, దీని సభ్యులను, ఈ వాక్యం వీక్షిస్తున్న ప్రతి ఒక్కరిని, వారి కుటుంబ సభ్యులను కాపాడమని, తెలంగాణ రాష్ట్రంలో ఈ అణుబాధ తగ్గిపోవునుగాక, ఆంధ్రప్రదేశ్లో తగ్గిపోవునుగాక, భారతదేశం అంతట్లో రెడ్ జోన్ ఎల్లో జోన్ అవునుగాక, ఎల్లో జోన్ గ్రీన్ జోన్ అవునుగాక. తండ్రి, త్వరగా ఈ మహమ్మారి నుంచి మా దేశమును రక్షించమని, మా ప్రభుత్వాలను ఆశీర్వదించమని ప్రభువా, మా ప్రధానమంత్రి గారిని, వారి ద్వారా జరుగుతున్న కేంద్ర ప్రభుత్వాన్ని దీవించమని, మా ముఖ్యమంత్రులను, మా రాష్ట్ర ప్రభుత్వాలను ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాం. కృపలతో నింపండి. ప్రపంచవ్యాప్తంగా ఈ వైరస్ బాధించినటువంటి వారికి త్వరగా స్వస్థత సమకూర్చమని, యాంటీడోట్ కనిపెట్టడానికి శాస్త్రవేత్తలకు సహాయం చేయమని, నీ కృపలతో అందరిని నింపమని, అద్భుత కార్యములు జరిగించమని యేసయ్య పరిశుద్ధ నామమున అడిగి ప్రార్థిస్తూ ఉంటున్నాం పరమ తండ్రి. ఆమేన్. పరమ తండ్రి అయిన దేవుని ప్రేమయు, ప్రియకుమారుడైన యేసుక్రీస్తు వారి కృపయు, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసము, సమాధానము మనతోను ప్రార్థించిన ప్రతి అంశములతో ఇప్పుడు ఎల్లప్పుడూ ప్రభువుచు పర్యంతం సదాకాలము తోడయుందును గాక. ఆమేన్. ఆమేన్. మీ విలువైన అభిప్రాయములు, మీ ప్రార్థన వివరాలు మాకు తెలియపరచండి. మా నంబర్ స్క్రీన్లో కనిపిస్తూ ఉంది. దేవుడు మిమ్మల్ని ప్రేరేపిస్తే ఈ పరిచర్యకు ప్రోత్సాహం అందించండి. మీరందరూ కూడా ప్రతిరోజు రాత్రి 7:30 జరుగుతున్న బైబిల్ స్టడీ అటెండ్ అవ్వాల్సిందిగా మనం చేస్తున్నాను. ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ఇక్కడ నుంచి ఎప్పుడు లైవ్ విడుదల చేసినా ఇమ్మీడియట్లీ మీకు నోటిఫికేషన్ వచ్చినట్లు సబ్స్క్రైబ్ చేయండి. బెల్ బటన్ ప్రెస్ చేయండి. మీ ఫ్రెండ్స్కు ఈ వాక్యములను షేర్ చేయండి. మనమందరం కలిసి క్రీస్తు నామాన్ని మహిమపరచడానికి, మన ఫ్యామిలీస్ అందరూ ప్రభునందు ఆనందించడానికి మీరు కూడా ఒక ఆశీర్వాదమునకు కారకులు కావాలని ప్రోత్సహిస్తున్నాను. దేవుడు అందరినీ సమృద్ధిగా దీవించును గాక. గాడ్ బ్లెస్ యూ.